Good morning, students. Today we are going to learn about the classroom seating arrangement for different purposes. అంటే తరగతి గదిలో స్థానాల అమరిక అంటే వివిధ ఉద్దేశాల ప్రకారము వివిధ ఉద్దేశాలకు అనుగుణంగా లేదా వివిధ ఉద్దేశాల కొరకు క్లాస్ రూమ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్. So today now we are going to discuss about that classroom seating arrangement for different purposes. Okay. Yesterday already what is classroom organization, meaning of classroom organization and the purposes of classroom organization, so already taught you. So today we are going to discuss about the classroom seating arrangement for different purposes. Okay, seating arrangement is very important. Why? Because you know already when you are sitting comfortable, so definitely you learn effectively, isn't it? ఎప్పుడైతే నీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉంటుందో అప్పుడు నువ్వు బాగా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ సరిగా లేకుండా మనం అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ విచ్ ఈస్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది లెర్నింగ్ ఆఫ్ ది స్టూడెంట్. ఎస్, స్టూడెంట్స్ యొక్క అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేసేది ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అంటే తరగతి గదిలో విద్యార్థికి సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాపర్గా లేకపోతే, వాళ్ళకి కంఫర్టబుల్గా లేకపోతే, సో నువ్వు ఎంత ఎఫెక్టివ్గా టీచ్ చేసినా సో వాళ్ళు నేర్చుకోవడానికి అంత వాతావరణం అంత అనుకూలంగా ఉండదు కాబట్టి సో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి సో అక్కడ లెర్నింగ్ అనేది సరిగా జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ సరిగా లేకపోతే అసలు ఒక నేర్చుకోవడానికి అభ్యసించడానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ప్రాపర్గా అభ్యసించలేరు. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా జరగడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ యూ నో దట్ యు ఆర్ హ్యావింగ్ బెంచెస్ సిట్టింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచెస్, రైటింగ్ ఆన్ ద డెస్క్. ఎస్, వెంటిలేషన్, ద ఫ్యాన్ ఇస్ దర్. Ventilation, air, and then power of facilities is here. So everything is providing to you. Why? Because when I am teaching, so what are the needs, what are the requirements to the students for learning? So అభ్యసించడానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా మనం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయవలసిన అవసరం. అందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫిజికల్ అరేంజ్మెంట్స్, దట్ ఈస్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో అందులో మనం ముఖ్యంగా చెప్పాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అంటే ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిఫరెంట్, ఇజంట్ ఇట్? డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ interactions with the teachers or students interact with the teachers. ఆ క్లాస్ రూమ్ యొక్క షేప్ని బట్టి, క్లాస్ రూమ్ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా మనం చెప్పాలంటే ఫిజికల్ అరేంజ్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ అరేంజ్మెంట్స్లో డెఫినెట్గా వాళ్ళకి వీ షుడ్ ప్రొవైడ్ బెంచ్, డెస్క్, చైర్ అండ్ power, lighting and fans and ventilation, free air and good air and healthy air and oxygen for oxygen, and then educational resources, books, specialty charts, models. These are all physical arrangements. ఓకే, సో ముఖ్యంగా మనం సీటింగ్ అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మనం ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీ హ్యావ్ టు డెఫినెట్గా should provide desk, bench,
and already told you these are all must be situated in the classroom. Okay, so first one physical environment, physical arrangements. ఫిజికల్ అరేంజ్మెంట్లో ముఖ్యంగా క్లాస్ రూమ్ తీసుకుందాం. ఓకే, అంటే క్లాస్ రూమ్ అనేది జనరల్గా ఆ స్కూల్ యొక్క బిల్డింగ్, టోటల్ స్కూల్ బిల్డింగ్ స్ట్రక్చర్ మీద క్లాస్ రూమ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో టోటల్ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సో దాని డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఉంటే డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో క్లాస్ రూమ్స్ అనేవి బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ మీద టోటల్ స్క్వేర్ మొత్తం ప్లేస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో క్లాస్ రూమ్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెజర్మెంట్ ఆఫ్ ది క్లాస్, అంటే క్లాస్ రూమ్ ఎంత ఉండాలి, యాక్చువల్గా సమ్ మెజర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ బై సమ్ experts and educationalists, some NCTE given some guidelines to the classrooms. Yes, every classroom should have some measurements. Yes, so what are they? So measurement అంటే సో ఐడియల్ క్లాస్ రూమ్ ఎట్లా ఉండాలి, ఐడియల్ క్లాస్ రూమ్ ఎట్లా ఉండాలి, ఐడియల్ క్లాస్ రూమ్కి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. సో మెజర్మెంట్స్ని కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్ 30 feet ఉండాలి. 30 feet అంటే ఇది లెంత్, 30 feet లెంత్ ఉండాలి. అండ్ దెన్ వచ్చి 25 feet వచ్చి విడ్త్ ఉండాలి. ఓకే, 25 feet వచ్చి మనకి ఎంత ఉండాలంటే విడ్త్ ఉండాలి, వెడల్పు ఉండాలి. అండ్ దెన్ పొడవు వచ్చి 30 feet ఉండాలి, అంటే 30 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు అనేది మనకి ఆదర్శవంతమైనటువంటి పాఠశాలగా ఉండవలసినటువంటి ఆదర్శవంతమైనటువంటి క్లాస్ రూమ్ యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే 30 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు అనేది ఉండాలి. ఆర్ 270 750, ఐ థింక్ దట్ 750. చదరపు అడుగులు అంటే స్క్వేర్ ఫీట్స్ అనేవి 750 స్క్వేర్ ఫీట్స్ అనేవి ఉండాలి, 25 feet. ఓకే, సో అండ్ ఇది అంటే ఈ మెజర్మెంట్స్ ఏంటంటే 50 students ఫర్ 50 students, అంటే 30 జనరల్గా మా 30 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు లేదా 750 స్క్వేర్ ఫీట్స్ అనేవి వెడల్పు అనేది ఉండాలి ఐడియల్ క్లాస్ రూమ్కి. అండ్ దెన్ ఈ మెజర్మెంట్ దేనికోసం అంటే ఓన్లీ ఫర్ 50 students, అంటే స్టూడెంట్స్ యొక్క రేషియోని బట్టి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి జనరల్గా. ఓకేనా, సో ఇప్పుడు క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, దెన్ ఈ 30 feet పొడవు అంటే 30 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు ఏదైతే ఐడియల్ క్లాస్ రూమ్ అనుకున్నామో అది ఎవరికి 50 students. ఈ 50 studentsకి జనరల్గా స్టూడెంట్కి మధ్య సో డెఫినెట్గా 9 స్క్వేర్ ఫీట్స్ అంటే చదరపు అడుగులు, ఎంత చదరపు అడుగులు స్థలం ఉండాలి. అంటే విద్యార్థికి మధ్య, అంటే ఒక విద్యార్థి కూర్చోవడానికి 9 చదరపు అడుగులు లేదా 18 అంగుళాలు. 18 అంగుళాలు అనేది 18 అంగుళాలు అనేది స్పేస్ అనేది స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. అలా అంటే ఈ మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే
డెఫినెట్గా 50 మందికి ఖచ్చితంగా 30 అడుగులు వెడల్పు, 25 30 అడుగులు పొడవు, 25 అడుగులు వెడల్పు అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాగే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి? సో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి అంటే, జనరల్గా మీకు తెలుసు, క్లాస్ రూమ్లో మనం మంచి హెల్దీ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలిగితే, మంచి ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయగలిగితే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది హెల్దీ అట్మాస్ఫియర్లో జరుగుతూ ఉంటాయి. క్లాస్ రూమ్ చాలా ఐడియల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి కారణం ఏంటంటే, ప్రాపర్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ మన గురించి డిస్కస్ చేస్తాం. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే బాగుంటుందో, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, బెంచెస్, డెస్క్స్, వెంటిలేషన్, ఫ్యాన్, ఎయిర్, ఇవన్నీ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగితే క్లాస్ రూమ్ డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ దెన్ టీచర్ అఫెక్షనేట్గా ఉంటే స్టూడెంట్స్ తోటి, సో టీచర్ షుడ్ మెయింటైన్ గుడ్ ర్యాపోర్ట్ విత్ ద స్టూడెంట్స్. Okay, teacher should maintain good rapport with the students, as well as the students rapport with the good rapport with the teacher. Yes, అప్పుడు డెఫినెట్గా మంచి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ వాతావరణం అనేది క్లాస్ రూమ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా మనం స్టూడెంట్స్కి హ్యాపీగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తే క్లాస్ రూమ్లో డెఫినెట్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. స్టూడెంట్స్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ వాడు గెయిన్ చేయడానికి మంచి అవకాశం అనేది ఆహ్లాదకరమైన క్లాస్ రూమ్లో ఉంటుంది. తర్వాత యూజ్ ఆఫ్ క్లాస్ రూమ్ వాల్స్. మన క్లాస్ రూమ్ వాల్స్ని ఎట్లా యూజ్ చేస్తాం? ఆల్రెడీ క్లాస్ రూమ్ గురించి చెప్పాను. సో డిఫరెంట్ సైంటిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఫొటోస్ ఆఫ్ సైంటిస్ట్, ఫొటోస్ ఆఫ్ సోషల్ లీడర్స్, ఫొటోస్ ఆఫ్ మదర్ తెరెసా. సో ఇటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఫొటోస్ని మనం వాల్స్కి హ్యాంగ్ చేస్తే డెఫినెట్గా అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించి మనం లెసన్ చెప్పవచ్చు. దట్ పిల్లలు కూడా వాటిని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క హిస్టరీని, వాళ్ళ యొక్క చరిత్రని, వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆలోచన కలిగి తెలుసుకుని, అందులో ఉండేటటువంటి వాళ్ళ లైఫ్లో ఉండేటటువంటి ముఖ్యమైన నాయకుల యొక్క లైఫ్లో ఉండేటటువంటి వాల్యూస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్, ఆహ్లాదకరమైన క్లాస్ రూమ్లో డెఫినెట్గా మనం ఏం చేయాలంటే ఫొటోస్ హ్యాంగ్ చేయాలి. తర్వాత మ్యాప్స్, చార్ట్స్, తర్వాత మ్యాప్స్ కానీ చార్ట్స్ కానీ, లేదంటే మన క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డు, చార్ట్, ఇవన్నీ డెఫినెట్గా ఇవన్నీ అవసరం కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫిజికల్ అరేంజ్మెంట్స్లోకి వస్తాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే, సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఒక ఫర్నిచర్ మనం ప్రొవైడ్ చేయాలనుకున్నాం. మనం ఏదో ఫర్నిచర్ ప్రొవైడ్ చేయడం అంటే ఏదో బెంచ్లు పట్టుకొచ్చేసి మన క్లాస్ రూమ్లో అరేంజ్ చేస్తే కుదరదు. క్లాస్ రూమ్లో అరేంజ్ చేసేటటువంటి బెంచెస్ అండ్ డెస్క్స్ సమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఏంటో మెజర్మెంట్స్ అని మనం చూసినట్లయితే, ఇక్కడ బెంచ్ యొక్క బెంచ్ ఒక వాలు ఎట్లా ఉండాలంటే 15 డిగ్రీలు. బెంచ్ యొక్క వాల్ ఎలా ఉండాలంటే, అంటే స్లోప్ అంటాం దాన్ని. స్లోప్ ఎలా ఉండాలంటే, చూడండి మనం కూర్చున్న డెస్క్స్ జస్ట్ ఇలా వాల్గా ఉంటాయి, జస్ట్ స్లోప్ అంటే 15 డిగ్రీస్. అండ్ దెన్ వచ్చి మనకి ఆ వెడల్పు వచ్చి 12 ఇంచెస్. ఓకే, విడ్త్ వచ్చి మనకి ఎంత, 12 ఇంచెస్ అంటే 12 అంగుళాలు అంతే కదా. సో ఆ ఇంచెస్, ఆ 12 ఇంచెస్ మనం ఏదైతే ఉన్నాయో ఆ 12 ఇంచెస్ని వెడల్పు ఉండేలాగా మనం బెంచ్ని చూడాలి. రెండవది, ఆ బెంచ్ 15 డిగ్రీస్లో స్లోగా ఉండాలి. సో అట్లా ఉంటేనే పిల్లవాడు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ప్రతి విద్యార్థికి ఇంతకుముందు చెప్పినట్టుగా 18 అడుగులు స్పేస్ ఉండాలి. వాడు కూర్చోడానికి మినిమం 18 అంగుళాల స్పేస్ ఉండాలి, లేదా 9 చదరపు అడుగుల స్థలం అలా అన్న ఉండాలి, ఏదో ఒకటి ఉంది రెండిట్లో.
సో డెస్క్ల మధ్య మరియు డెస్క్ల గోడలకి మధ్య 18 అడుగుల స్థలం ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడ అనుకోండి. సో దీనికి మధ్య ఒక 18 అడుగులు అంగుళాలు స్థలం స్పేస్ ఉండాలి. అంటే ఈజీగా మూవ్ అవడానికి, స్టూడెంట్స్ ఈజీగా మూవ్ అవడానికి సో దాని మధ్య మనకి గ్యాప్ ఉండాలి. సో అలాగే మనకి కుర్చీలు డెస్క్లు ఎత్తులు విద్యార్థులు కాళ్ళ మీద తగిలేటట్టుగా ఉండాలి. అంటే ఒక విద్యార్థి కూర్చున్నాడు అనుకోండి, కూర్చున్నటువంటి డెస్క్ బెంచ్ ఏదైతే ఉందో అది విద్యార్థి నేలకి కాళ్ళు ఆనే విధంగా, కాళ్ళు తగిలే విధంగా అంత హైట్లో మనం బెంచెస్ని అరేంజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుడికి ప్రతి విద్యార్థి కూడా విజువల్గా కనిపించేటట్టుగా బెంచెస్ అరేంజ్మెంట్స్ అనేవి చేయాలి. ఓకే, ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనం చేయాలి. సో ఇవన్నీ కూడా బేసిక్స్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతూ మన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ క్లాస్ రూమ్లో చేయగలిగినట్లయితేనే క్లాస్ రూమ్ ఎఫెక్టివ్గా, హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి, లేదంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం సాధారణంగా చూసినట్టయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది క్లాస్ రూమ్లోనే జరుగుతుంది కాబట్టి అది ఎఫెక్టివ్గా జరగాలంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి బాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, క్లాస్ రూమ్లన్నీ ఒకేలా ఉండడానికి అవకాశం ఉండదు. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు క్లాస్ రూమ్స్ డిఫరెంట్గా ఒక కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ చేసిన అనుగుణంగా అందులో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఆ క్లాస్ రూమ్స్ అనేది ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ది క్లాస్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది స్కూల్. ఆ స్కూల్ యొక్క బిల్డింగ్ని బట్టి, ఆ క్లాస్ రూమ్ యొక్క సైజుని బట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనకి ముఖ్యంగా అరేంజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ అది డైరెక్ట్గా టీచర్కి విజిబుల్గా టీచర్కి స్టూడెంట్స్ విజిబుల్గా ఉండేటట్టుగా ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్సే లెర్నింగ్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అభ్యసన ప్రక్రియని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సో మనం క్లాస్ రూమ్ అనే కాదు, ఎక్కడైనా సరే మనం చదువుకుంటే, లేదంటే ఏదైనా రీడ్ చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా చదువుకునేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా అధ్యయనం చేసేటప్పుడు కానీ డెఫినెట్గా మనకు ఒక ప్రాపర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ లేకపోతే ఎక్కువసేపు మనం స్టడీ చేయడానికి, ఎక్కువ మనం రీడ్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రాపర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉండాలి. అది కూడా టీచర్ తోటి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉండాలి, ఫేస్ టు ఫేస్గా ఉండాలి, అండ్ దెన్ విజిబుల్గా ఉండాలి. టీచర్కి విద్యార్థులు కనిపించే విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉండాలి. ముఖ్యంగా మనం చూద్దాం. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఏంటి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే, ఒకటి ట్రెడిషనల్ అరేంజ్మెంట్. ట్రెడిషనల్ అరేంజ్మెంట్ అంటే సాంప్రదాయమైన ట్రెడిషనల్ అరేంజ్మెంట్ అంటే సంప్రదాయమైన అమరిక ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే. ఈ ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే, జనరల్గా ఇప్పుడు మనకి రెగ్యులర్గా మన క్లాసెస్లో ఉండేటటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ మనం చూస్తూనే ఉంటాం. దాన్ని ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ట్రెడిషనల్ రోస్ ఉంటాయి. అంటే జనరల్గా టీచర్కి ఒక ప్లాట్ఫామ్, ప్లీజ్ లుక్ ఎట్ ద బోర్డ్. టీచర్కి
ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి రోస్ ఉంటాయి. జనరల్గా మనం ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం స్టూడెంట్స్. సో జనరల్గా మనం దీన్ని ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏమంటామంటే ట్రెడిషనల్ సీటింగ్ అరేంజ్మెంట్. ట్రెడిషనల్ సీటింగ్ సాంప్రదాయమైనటువంటి అమరిక, స్థానాల అమరిక, సాంప్రదాయమైనటువంటి స్థానాల అమరిక. ఓకే, ఈ ఎక్కడైతే మనం ఈ ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో యాన్షియంట్ పీరియడ్ నుంచి వస్తూ ఉంది. సో మనకి ఇప్పుడు రెగ్యులర్గా చాలా కాలేజీలో కానీ చాలా స్కూల్స్లో కానీ మనకి ఈ ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ టీచర్ ప్లాట్ఫామ్ ఇది బ్లాక్ బోర్డ్ అనుకుంటే ఇక్కడ టీచర్ ఉంటాడు. సో జనరల్గా ఇట్లా ఉంటుంది. సో ఇది సాంప్రదాయమైనటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి క్లస్టర్ అండ్ సర్కిల్ అరేంజ్మెంట్. క్లస్టర్ అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఈ ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఏం జరుగుతుందంటే ఇది టోటల్గా టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. టీచర్ సెంటర్డ్ అంటారు దీన్ని. అంటే ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే టీచర్ సెంటర్డ్. ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. సో ప్రతి సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. సో ఏంటి కాంపోనెంట్ చూద్దాం మనం. ఆ కీ పాయింట్స్ ఏంటి చూద్దాం. కీ పాయింట్స్ దేనికి కీ పాయింట్స్? ట్రెడిషనల్ సీటింగ్ అరేంజ్మెంట్. ట్రెడిషనల్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ట్రెడిషనల్ సీటింగ్ అరేంజ్మెంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఏంటి ఆ కీ పాయింట్స్ అంటే ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇంటరాక్షన్ అంటే తెలుసు కదా, స్టూడెంట్కి టీచర్కి మధ్య అదే కదా. క్లాస్ రూమ్లో ఎవరెవరు మాట్లాడుకుంటారు, ఎవరెవరికి ఇంటరాక్షన్ జరుగుతుంది, ఎవరికి పరస్పర చర్య జరుగుతుంది అంటే స్టూడెంట్స్కి టీచర్కి మధ్య జరుగుతుంది. ఇంటరాక్షన్ అంటాం. సో ఇంటరాక్షన్ అనేది టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. ఇంటరాక్షన్ అనేది టీచర్ సెంటర్డ్. ఇంటరాక్షన్ అనేది టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. ఎందుకు టీచర్ సెంటర్డ్ అంటే ఇది ట్రెడిషనల్ కాబట్టి టీచర్ అనేవాడు అందరికీ విజిబుల్గా కనిపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. మాస్టర్ పాఠం చెప్తూ ఉంటాడు, పిల్లలు వింటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. జనరల్గా ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుందంటే అట్మాస్ఫియర్ మనం చూసినట్లయితే ఇందులో అట్మాస్ఫియర్ మనం చూసినట్లయితే వాతావరణం మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే మిలిటరీ కంట్రోల్. మిలిటరీ కంట్రోల్ అంటే మీకు తెలుసు కదా, చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండేటటువంటి సిస్టమ్ అది. సో ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ మిలిటరీ కంట్రోల్లో జరుగుతుంది. అంటే టీచర్ టోటల్గా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. టీచర్ పిల్లల్ని బాగా కంట్రోల్ చేయడం అనేది ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్. బిహేవియర్ అంటే జనరల్గా బిహేవియర్ అంటే ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, సో మాస్టర్ స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు, మాస్టర్ రిజిడ్గా ఉండేటప్పుడు, మాస్టర్ బాగా కంట్రోల్ చేస్తున్నట్టు ఏమవుతుందంటే జనరల్గా డెవలప్ అయ్యేటటువంటి బిహేవియర్ అంటే ఎస్కేపింగ్ బిహేవియర్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎస్కేపింగ్ అంటే ఎక్కువగా పిల్లలు ఎస్కేప్ అవ్వడానికి, ఆ లెసన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదా మాస్టర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎక్కువ ఈ ట్రెడిషనల్ టీచింగ్లో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ కంట్రోల్ అనేది మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ స్ట్రాటజీ ఏంటి అంటే, టీచింగ్ స్ట్రాటజీ ఏంటంటే టీచింగ్ స్ట్రాటజీ
టీచింగ్ స్ట్రాటజీ ఏంటంటే అంటే బోధన ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అంటే టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. జనరల్గా స్టూడెంట్ సెంటర్డ్గా జరగాలి, కానీ ఇక్కడ టీచర్ సెంటర్డ్గా జరుగుతుంది. ఇది మన ట్రెడిషనల్ టీచింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో సాధారణంగా మనకి ముఖ్యంగా ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సాధారణంగా ట్రెడిషనల్ సిట్టింగ్ సాంప్రదాయబద్ధమైనటువంటి స్థానాల అమరికలో ఖచ్చితంగా ప్లేసెస్ సిట్టింగ్స్ అరేంజ్మెంట్స్లో సో ఇంటరాక్షన్ అనేది టీచర్ సెంటర్డ్గా ఉంటుంది. టీచరే కీ రోల్ ప్లే చేస్తాడు. అట్మాస్ఫియర్ అనేది మిలిటరీ కంట్రోల్గా ఉంటుంది. చాలా డిసిప్లిన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు టీచర్. సో అలా డిసిప్లిన్గా కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ఎస్కేపింగ్ నేచర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాని టీచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే టీచర్ సెంటర్డ్గానే ఉండడానికి అవకాశం ఉంటుంది. టీచర్ సెంటర్డ్ కాబట్టి టీచర్ ఎక్కువ రోల్ ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాడు. సో ఇది ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి సర్కిల్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి యూసేఫ్ అంటే యూసేఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సెకండ్ వన్ వచ్చి యూసేఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. యూ షేప్ అంటే యూ ఆకారంలో ఉండేటటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్. యూ ఆకారంలో ఉండేటటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు తెలుసు జనరల్గా టీచర్ ఇక్కడే ఉంటాడు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా? సిట్టింగ్ అనేది చాలా రౌండ్గా ఉంటుంది. సో దీన్ని యూ సేఫ్ అంటారు. అంటే ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ టీచర్ ఉంటారు. సో ఇక్కడ కామన్గా బ్లాక్ బోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధమైనటువంటి టీచింగ్ అరేంజ్మెంట్స్. దిస్ ఇస్ ద క్లాస్ రూమ్. ఓకేనా? సో ఇది మన క్లాస్ రూమ్ అని అనుకుంటే ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ అని ఇలా ఉంటుంది. దీన్ని యూసేఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంట. ఇక్కడ జనరల్గా ఇక్కడ ఉండేటటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? important points are cheap components or cheap points. ఓకేనా? సో ఏంటి చీప్ పాయింట్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా. జనరల్గా ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అనేది స్టూడెంట్ సెంటర్డ్. ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్గా జరుగుతుంది. అంటే స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్స్లో ఎక్కువగా జరుగుతుంది. అంతా విజిబుల్గా ఉంటారు. అందరినీ పర్యవేక్షించడానికి, అందరినీ ఇండివిజువల్గా వాళ్ళని టచ్ చేయడానికి, ఇండివిజువల్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్గా జరుగుతుంది. తర్వాత అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే సోషల్ ప్లే. సోషల్ ప్లే అంటే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఒక సోషల్ కల్చర్లో ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, రిస్ట్రిక్షన్ లేకుండా, సో ఫ్రీ ఎన్విరాన్మెంట్, ఫ్రీ అట్మాస్ఫియర్లో ఈ క్లాస్ రూమ్ వాతావరణం అనేది ఉంటుంది. సో ఇలా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో సోషల్ ప్లే అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ మన బిహేవియర్ వచ్చి స్టూడెంట్ సెంటర్డ్ అన్నాం కాబట్టి బిహేవియర్ కూడా ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్కి ఆ ఫ్రీనెస్ వచ్చేటప్పుడు, ఆ ఫ్రీడమ్ వచ్చేటప్పుడు డెఫినెట్గా వాడు ఎక్కువగా నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఎస్కేప్ అయ్యేటటువంటి నేచర్ మాత్రం వాడికి ఉండదు ఇక్కడ. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ సెంటర్డ్
టు ద అంటే సాధారణంగా ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సోషల్ ప్లే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ బాగా నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, బాగా నేర్చుకోవడానికి, బాగా అభ్యసించడానికి ఇష్టపడుతుంటాడు, క్లాస్ రూమ్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ బిహేవియర్ అనేది స్టూడెంట్ సెంటర్గా ఉంటుంది. తర్వాత స్ట్రాటజీ వచ్చి డిస్కషన్ వేలో ఉంటుంది. స్ట్రాటజీ వచ్చి స్టూడెంట్ ఇన్వాల్వ్డ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ స్ట్రాటజీ వచ్చి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ విధమైనటువంటి స్ట్రాటజీని వాడతారు, ఏ విధమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది అంటే డెఫినెట్గా ఇక్కడ మనకి డిస్కషన్ వేలో జరుగుతుంది. అంటే ఏ స్ట్రాటజీది? టీచింగ్ స్ట్రాటజీ, టీచింగ్ మెథడ్ ఎలా జరుగుతుంది? డిస్కషన్ వే. డిస్కషన్ వేలో జరుగుతుంది. టీచింగ్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే డిస్కషన్ వేలో జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉండేటటువంటి క్లాస్ రూమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్. క్లస్టర్, ఓకేనా. So cluster sitting arrangement. Cluster sitting arrangement. Cluster sitting arrangement. ఇది ఇంకొక రకమైనటువంటి అనదర్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇది ముఖ్యంగా క్లస్టర్ అంటే మీకు తెలుసు, జనరల్గా ఇలాగైనా కావచ్చు, లేదంటే ఇలాగైనా కావచ్చు. ఓకే, ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ టీచ్ అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చుట్టూ అంటే రౌండ్గా కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కార్పొరేట్ కాలేజెస్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి, కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే డిస్కషన్ వేలో ఏదైనా కాన్సెప్ట్, ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ని, సెమినార్స్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇటువంటి క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంత సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఇట్లాగైనా కూర్చోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇట్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో దీనికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఇందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద గ్రూప్స్. ఇక్కడ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుందంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద గ్రూప్స్, నాట్ టీచర్. అంటే ఇక్కడ టీచర్కి స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఎవరి మధ్య జరుగుతుందంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ మధ్య డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఈ గ్రూప్ డిస్కషన్ కోసమే ఎక్కువ క్లస్టర్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని చేసేటటువంటి స్కూల్స్ కొన్ని ఉన్నాయి. ఎక్కువగా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎక్కువగా బిజినెస్ స్కూల్స్, వాటి యొక్క పర్పస్ని బట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంటరాక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే గ్రూప్ డిస్కషన్ అండ్ ఆర్ పేర్స్ డిస్కషన్. అండ్ దెన్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాయింట్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఇంటరాక్షన్ కదా. ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుంది? ఇంటరాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్, అంతే కదా. గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది, గ్రూప్స్ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, గ్రూప్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చి మనం తెలుసు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందంటే, అట్మాస్ఫియర్ కదా మనం చేసేది. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే స్మాల్ ఫ్యామిలీ, ఒక చిన్న సైజ్ కుటుంబం లాగా ఆ గ్రూప్స్ ఉంటాయి ఏర్పడతాయి కాబట్టి ఆ గ్రూప్స్ మధ్య ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో డిస్కషన్స్ అనేవి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో జరగడానికి అవకాశం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి బిహేవియర్. ఇక్కడ సో అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అందరూ ఫ్రీగా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్స్. ఇక్కడ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే నో బిహేవియర్ ప్రాబ్లమ్స్. ఇక మనం బిహేవియర్ వచ్చి నో బిహేవియర్, ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఇంటరాక్షన్ లాగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి గ్రూప్స్. దెర్ ఇస్ నో ఎనీ బిహేవియర్ ప్రాబ్లమ్స్. ద స్ట్రాటజీ వచ్చి టీచింగ్ స్ట్రాటజీ కదా. ఈ టీచింగ్ స్ట్రాటజీలో ఏముంటుందంటే స్టూడెంట్స్ డిస్కషన్ with students అంటే స్టూడెంట్స్ డిస్కషన్ విత్ స్టూడెంట్స్. ఓకే, అంటే స్టూడెంట్ సెంటర్డ్గా లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి స్టూడెంట్ సెంటర్డ్గా లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ బాగా జరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది సాధారణంగా మనకి కనిపించేటటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కానీ సాధారణంగా మనం చూసినట్లయితే ఈ క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కాకుండా క్లస్టర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో ఈ విధమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే ఇంటరాక్షన్లో గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్, గ్రూప్స్ డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో టీచర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ అట్మాస్ఫియర్ వచ్చి లైక్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ ఫ్రీగా డిస్కస్ చేసి ఫ్రీగా ఇన్వాల్వ్ అవుతుంటారు, ఫ్రీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బిహేవియర్ వచ్చి నో బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే అక్కడ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ దెన్ నెక్స్ట్ ఉన్నట్టు టీచింగ్ స్ట్రాటజీకి వచ్చి స్టూడెంట్స్ బాగా డిస్కస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ కొత్త విషయాన్ని నేర్చుకుంటూ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ కొత్త ఐడియాస్ని షేర్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు నేర్చుకోవడం అనేది దే లెర్న్ దెమ్సెల్ఫ్. ఓకే, సో లెర్నింగ్ దెమ్సెల్ఫ్ అంటే వారికి వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడానికి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో ఇకపోతే సాధారణంగా ఈ 3 రకాలైనటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో సాధారణంగా మనకు కనిపించేటటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ దెన్ ఆర్సోస్ అనే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. తర్వాత సో లైన్ స్పేస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా మన స్కూల్స్ ఈ లెవెల్లో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ సాధారణంగా మనకి
కనిపించదు. ఎక్కువగా ఇవి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్లో ఈ సిట్టింగ్ అనేది పైనుంచి కింద వరకు ఒక హార్సెస్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. సో కిందని టీచర్ ఉన్నట్టుగా కనిపిస్తారు, పైకి స్టూడెంట్స్ ఉంటారు, కింద నుంచి అలా పైకి వెళ్తుంది. సో జనరల్గా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి స్కూల్స్లో తక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలేజీలోనే ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనకి ఎక్కువగా మన స్కూల్స్లో కనబడతాయి. అయితే మనం ముఖ్యంగా ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లోనే ఎక్కువగా మన స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. అది కార్పొరేట్ స్కూల్స్ అయినా, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ అయినా, లేదంటే ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అయినా, ఏ స్కూల్స్ అయినా ఎక్కువ ట్రెడిషనల్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్లోనే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో జనరల్గా ఇవి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సో అర్థమైందని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మీకు లాస్ట్లో అంటే యూనిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో డెఫినెట్గా మీరు వాటికి అసైన్మెంట్స్ రాసి మళ్ళీ నాకు పంపించాలి. అవి నేను కరెక్షన్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మెయిల్ ఉన్నాయి, అందరికీ మెయిల్స్. సో డెఫినెట్గా మెయిల్స్లో పెడతాం, మీరు కూడా మెయిల్స్లో పెట్టండి, మేము కరెక్షన్ చేసి మళ్ళీ ఇస్తాం. సో డెఫినెట్గా మీరు బాగా వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏంటంటే వీఆర్ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్, సో దాట్స్ వై వీఆర్ గోయింగ్ టు టీచ్ లైక్ దిస్. సో కాబట్టి మీరు బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో అర్థం కాకపోతే మీరు అడగచ్చు, ఎందుకంటే నా దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, మీరు అడగచ్చు. డెఫినెట్గా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ ఇది ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఇది 1.2. ఇది మార్నింగ్ అంటే నేను నెక్స్ట్ డే క్లాస్లో 1.1 చెప్పాను, క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ సంబంధించి. ఇది క్లాస్ రూమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ అని 1.2 చెప్పాను ఈరోజు. సో కాబట్టి టుమారో 1.3 గురించి మనం మ్యాక్సిమం డిస్కస్ చేద్దాం. సో I hope be safe in your home. Okay, take care. So bye, thank you very much. Tomorrow we'll meet you. Okay.